నమస్తే. ఆంధ్రప్రదేశు, గోదావరి జిల్లాలో ఈ కాపులకి మధ్య, దళితులకి మధ్య ఆ గొడవ ఏంటో నాకైతే తెలీదు. బట్ ఇది ఎందుకు జరుగుతున్నాయో నాకైతే తెలీదు. నేను కాపులందరిని అంటలే. ఎందుకంటే నేను గతంలోనే చెప్పా. వంగవీటి మోహన రంగ కాపే అతను. వంగవీటి మోహన రంగ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచి సెక్యులర్గా ఉండేవాళ్ళు. ఎస్సీ ఎస్టీల యొక్క బీసీల తరపున కొట్లాడేటువంటి ఒక మంచి న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తులు ఆ కాపులు. ఓకే, వంగవీటి మోహన్ రంగా గారి యొక్క కాపులు. ముద్రగడ పద్మనాభం గారు, ఆయన కూడా బీసీ రిజర్వేషన్లు అది ఇది అని చెప్పేసి బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడంటే ఎవరండి? అంబేద్కర్ కదా బీసీ రిజర్వేషన్ ఇచ్చింది. ముద్రగడ పద్మనాభం గారు బీసీలో కలపాలి కాపుల్ని, మాకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే అర్థం ఏంటి? ఎవరు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది? ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. ఎస్సీలు ఎస్టీలు ఎలాగైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మొక్కుతారో బీసీలు కూడా అలానే మొక్కుతారు. ఎందుకంటే రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పి రాసింది ఆయన అదే. అణగారిన వర్గాలకి రిజర్వేషన్స్ ఇవ్వండి అని ఒక క్లాజ్లో పెట్టాడు అంబేద్కర్ గారు. అర్థం చేసుకున్న బీసీలు మొత్తం అంబేద్కర్కి మొక్కుతారు. మరి మమ్మల్ని బీసీలు కలపండి అని ముద్రగడ పద్మనాభరాంట్ల వాళ్ళు అడిగినప్పుడు మరి ఆయన కూడా అంబేద్కర్కి విలువ ఇస్తాడు కదా. ఎవరైతే ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫాలో అయ్యేటువంటి ఆ కాపుల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే అంబేద్కర్ని వ్యతిరేకిస్తున్నారేమో నా అనుమానం. నాకు కూడా కరెక్ట్గా తెలియదు. బట్ ఎవరు వ్యతిరేకిస్తున్నారు అంటున్నా. ఎందుకంటే బీసీల్లో కలపండి మమ్మల్ని, కాపులని బీసీలకి రిజర్వేషన్స్ ఇవ్వండి, బీసీలకి కలిపి మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు చేతులెత్తి మొక్కుతారో అంబేద్కర్ని. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను బట్టి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళని రిజర్వేషన్లు ఇవ్వండి రాసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయినప్పుడు ఎవరైతే రిజర్వేషన్లు అడుగుతున్నారో వాళ్ళందరూ మహానుభావుడికి అంబేద్కర్కి చేతులెత్తి మొక్కుతారు వీళ్ళంతా. కానీ అంబేద్కర్ పేరును వ్యతిరేకించారు గతంలో కోనసీమ జిల్లాలో. అంటే వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు, మేము ఓసీలమే, మాకు రిజర్వేషన్ కాదు, అంబేద్కర్ అనేటువంటి ఒక వ్యక్తి వల్ల మా రిజర్వేషన్స్ పోయినాయి అని ఓసీలు అనుకుంటుంటారు కదా. ఆ భావంలో ఉన్న వాళ్ళు ఆ రోజు అంబేద్కర్ యొక్క పేరుని వ్యతిరేకించారు కాపులు కోనసీమ జిల్లాకు పెడుతుంటే. ఇది ఇప్పుడు ఒక గొడవ జరుగుతుంది అంబేద్కర్ విగ్రహం దగ్గర. ఇది ఒక గొడవ జరుగుతుంది, చూపిస్తాను చూడండి. అది వినండి ఏం జరిగింది ఇక్కడ. రావులపాలెంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంబేద్కర్ విగ్రహం, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాల ఏర్పాటు చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు వివాదం ఏంటి? మీకు ఒకటైతే అర్థమైంది. అంబేద్కర్ విగ్రహము, శ్రీకృష్ణదేవరాయ విగ్రహం, ఇద్దరు ఎవరి విగ్రహాలు పెట్టాలి అనే దాని దగ్గర గొడవ వచ్చింది. అంటే అంబేద్కర్ విగ్రహం పెట్టేది ఎవరు? దళితులు అయి ఉండొచ్చు, లేదా దళితుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఓసీలు కూడా పెడతారు అంబేద్కర్ విగ్రహాలు. ఇది కొంచెం దళితుల వైపున మాట్లాడేటువంటి ఓసీలు కూడా పెడుతుంటారు. ఓకే, బీసీలు పెడుతుంటారు. అదే చెప్పాను కదా, బీసీలు కూడా అంబేద్కర్కి మొక్కుతారు ఎందుకంటే రిజర్వేషన్ ఇచ్చాడు కాబట్టి. మరి ఇక్కడ అంబేద్కర్ విగ్రహము వర్సెస్ శ్రీకృష్ణదేవరాయ గారి యొక్క విగ్రహం జరిగింది. మధ్య గొడవట. ఈ శ్రీకృష్ణదేవరాయ గారి యొక్క విగ్రహం పెట్టేది ఎవరు? కాపులు పెడతారు. ఇదేంటి సార్, కాపులకి శ్రీకృష్ణదేవరాయ గారికి ఏంటి సంబంధం అనంటే పెద్ద సంబంధం ఏం లేదు. మధ్యలో ఒక రిలీజన్ ఒకటి సంబంధం ఉండిద్ది. ఎందుకంటే దేవరాయలు గారు వైష్ణవ భక్తుడు అనమాట. ఆయన శ్రీ వైష్ణవ హిందూ. శ్రీకృష్ణదేవరాయ గారు శ్రీ వైష్ణవ హిందూ అంటారు ఆయన్ని. అక్కడ రిలీజన్ ఒకటే, నాకు అక్కడ కులం కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన ఏం కాపు కాదు కదా. దళితులు అంబేద్కర్ విగ్రహం పెట్టండి అని అడిగారు అనుకునే ఏదో కులం అంటారు మీరు. శ్రీకృష్ణదేవరాయ గారి యొక్క విగ్రహం పెట్టండి అని కాపులు ఎందుకు పట్టుబడుతున్నారు అక్కడ అని అంటే అక్కడ రిలీజన్. ఎందుకంటే ఈ మధ్య రిలీజన్ కూడా ఎక్కువగా ఫేమస్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. సో ఒకటి శ్రీ వైష్ణవ భక్తుడు శ్రీకృష్ణదేవరాయ గారు, ప్లస్ చరిత్రలో ఎక్కడో లోపలికి వెళ్ళి చూస్తే ఆయన అల్లుడు ఎవరో కాపు కులస్తుడు ఉన్నారట. ఎవరు? శ్రీకృష్ణదేవరాయ గారి యొక్క అల్లుడు ఎవరో, కరెక్ట్గా నాకు చరిత్ర తెలియదు, మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. ఎవరో ఒక అల్లుడు ఉన్నాడట, ఆయన కాపు కులస్తుడికి సంబంధించిన వాడట. అప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయలు గారు మా కాపు అని అనుకుంటున్నటువంటి కాపు కులస్తులు భావిస్తున్నారు చాలామంది, అల్లుడు ఉన్నాడని చెప్పి. సార్ యాక్చువల్గా అతను తులువుకి సంబంధించినటువంటి ఒక
కులస్తుడు అనుకుంటా, కరెక్ట్గా కులం తెలియదు నాకు యాక్చువల్గా. శ్రీకృష్ణదేవరాయ గారి యొక్క కులము సంథింగ్ ఏదో తులు డైనెస్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు నేను అనుమానం. బట్ వాళ్ళ యొక్క రిలేటివ్ ఎవరో కాపు ఉన్నాడని ఆ రోజు ఆయన మా కులస్తుడని చెప్పి వీళ్ళ భావనలో ఉన్నారు కాపులు. సో అది ఇది ఒకటి కులము ప్లస్ మతం రెండు కలిపి కాపులు శ్రీకృష్ణదేవరాయ గారిని అంబేద్కర్ కంటే ఎక్కువగా భావిస్తారు. అది వాళ్ళు భావించడం తప్పులేదు, వాళ్ళ ఇష్టం. ఇదిగో మేము ఇట్లా శ్రీకృష్ణదేవరాయ గారిని పవిత్రంగా చూస్తాము, లేదంటే పొట్టి శ్రీరాములు గారిని పవిత్రంగా చూస్తాము అని మీరు అనుకుంటే మీరు చూడండి, ప్రాబ్లం లేదు. కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది? అంబేద్కర్తో కాంపిటీషన్ ఎందుకు? అంబేద్కర్ విగ్రహం ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నారో అక్కడ కాంపిటీషన్ ఎందుకు? ఓకే, ఇప్పుడు ఇక్కడ కాంపిటీషన్ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టాలా, శ్రీకృష్ణదేవరాయ గారి యొక్క విగ్రహం పెట్టాలా అని. ఏం జరిగింది? అధికారం ఉపయోగించి బలం ఉపయోగించి పోలీస్ వ్యవస్థను ఉపయోగించి అంబేద్కర్ విగ్రహం కాకుండా శ్రీకృష్ణదేవరాయ విగ్రహం పెట్టారంటే మా అంబేద్కర్ని మీరు ఓడించారని అర్థం. యు డిఫీటెడ్ అవర్ అంబేద్కర్. ఈ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి పని వల్ల ఇదిగో ఇక్కడ చాలా మమ్మల్ని బాధ పెడుతున్నారు, దళిత సంఘాలని దళిత కులస్తుల్ని మీరు బాధ పెడుతున్నారు. అంబేద్కర్ని బాధ పెట్టిన ప్రతిసారి అంబేద్కర్ బాధ పెడితే దళితులే కాదు అందరూ దేశవ్యాప్తంగా అందరూ బాధపడతారు. కానీ ఎక్కువగా మేము బాధపడతాం ఎందుకు? అంబేద్కర్ మా ఓడు కాదు మీ ఓడని మీరే అన్నారు. అంబేద్కర్ విగ్రహాలు మా కాలనీలో పెట్టొద్దురపై మీరు దళిత మాలమాది పల్లెల్లో పెట్టుకోండి అని చెప్పి చాలామంది ఊరుల్లో అంబేద్కర్ విగ్రహాలు మాలమాది పల్లెల్లో ఉంటాయి. లేదండి మేము తీసుకొచ్చి ఇదిగో కమ్మల కాలంలో కానీ రెడ్ల కాలంలో బ్రాహ్మణుల కాలంలో అంబేద్కర్ బొమ్మ పెడతామంటే అక్కడ ఒప్పుకోరు, కుల సంఘాలు ఒప్పుకోవట్లేదు. మేము ట్రై చేస్తే ఒప్పుకోలేదు. వాళ్ళు మీ కాలనీలో పెట్టుకోండి అన్నారు అంబేద్కర్. అంటే అంబేద్కర్ మీ ఓడని మీరే నెట్టారు, మేమనలా మీరే నెట్టారు. సరే మా ఓడని నెట్టారు అనుకోండి అంబేద్కర్ని. ఇప్పుడు ఈ కాంపిటీషన్ ఏంటి ఇక్కడ? అంబేద్కర్ వర్సెస్ శ్రీకృష్ణదేవరాయ విగ్రహం కాంపిటీషన్ ఏంటి? ఇప్పుడు ఈ కాంపిటీషన్లో మీరు అంబేద్కర్ విగ్రహం పెట్టకుండా చేసి శ్రీకృష్ణదేవరాయ విగ్రహం పెట్టారట అక్కడ. అండ్ ఐఎమ్ ట్రీటింగ్ దిస్ యాజ్ ఏ హ్యూమిలియేషన్ టు అంబేద్కర్. ఐఎమ్ థింకింగ్ దట్ దిస్ ఈజ్ హ్యూమిలియేషన్ టు అంబేద్కర్. లోపలికి వెళ్ళి చూద్దాం ఏం జరిగిందో. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో స్టాచ్యూ వార్ పీక్స్ కు చేరింది. వై జంక్షన్ వేదికగా అంబేద్కర్ విగ్రహమా కృష్ణదేవరాయల విగ్రహమా అంటూ మొదలైన ఈ వివాదం రాజకీయ రంగు పులుముకొని అగ్గిరాజేస్తుంది. కూటమి నాయకుల మద్దతుతో ఎందుకు వై జంక్షన్ దగ్గర రెండు పెడతానికి ప్లేస్ దొరకలేదు? రెండు పెట్టవచ్చు కదా. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ గారు పెట్టొద్దని మేమంటే అదే చెప్తున్నాము. ఒకరు అభిమానించవచ్చు. అక్కడ రెండు విగ్రహాలు పట్టవా? అంబేద్కర్ గారి విగ్రహం ప్లస్ శ్రీకృష్ణదేవరాయ విగ్రహం పక్కన పెట్టవచ్చు కదా. ఎందుకు దళితుడు శ్రీకృష్ణదేవరాయ పక్కన ఉండకూడదు అనేటువంటి అదేమన్నా ఉందా? శ్రీకృష్ణదేవరాయ గారి పక్కన దళితుడు ఉండకూడదనా? లేకపోతే ఎందుకు రెండు విగ్రహాలు పక్కన పెట్టకూడదు? మీద పెడతా ఇదంతా ఏంటి అని నాకు అర్థం కాల. అఫ్కోర్స్ అక్కడ సిచ్యువేషన్ నాకు తెలీదు, న్యూస్ని బట్టే చెప్తున్నాను. కాపు సామాజిక వర్గానికి చెందిన వారు శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు సన్నాహాలతో ఈ వివాదం రాజుకుంది. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటుకు కాపు వర్గం సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అనుమతి లేదని అడ్డుకున్నారు. జంక్షన్ దగ్గర భారీ పికెటింగ్ ఏర్పాటు చేయడంతో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది కాపులు శ్రీకృష్ణదేవరాయ విగ్రహం పెడదామని ప్రయత్నం చేస్తే అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. నోట్ దిస్ పాయింట్, పోలీసులు అడ్డుకున్నారు అనుమతి లేదని. అంటే అర్థం ప్రభుత్వము ఇది అనుమతి లేకుండా పెడుతున్నారని ప్రభుత్వానికి తెలుసు కాబట్టి పోలీసులు అడ్డుకున్నారు. నెక్స్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం. రావులపాలెం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. ఈ ఉత్కంఠభరిత సన్నివేశంలో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. అది వైఎస్ఆర్సీపీ అక్కడ మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు ఇంటర్ఫియర్ అయ్యారట. అంటే ఇంక వైఎస్ఆర్సీపీ అంటే ఇంక దళితుల పక్షాన వచ్చి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దళితుల వైపు మాట్లాడి ఉంటారు. ఓకే, నెక్స్ట్. రావులపాలెంలో వై జంక్షన్ లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తన అనుచరులతో కలిసి నిరసనకు దిగారు జగ్గిరెడ్డి. అదే స్థలంలో ఆయన అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచేందుకు ప్రయత్నించడంతో వాతావరణం వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య పంతాలు పెరిగి వాగ్వాదం జరిగింది. పరిస్థితి అది అక్కడ అంబేద్కర్ గారు
చిత్రపటం పెడుతుంటే అడ్డుకున్నారట. అంటే మీరు విగ్రహం పెడితే అడ్డుకునేది లేదు కానీ ఫోటో పెడితే అడ్డుకున్నారని. వాళ్ళేమో విగ్రహం పెడతానికి ప్రయత్నం చేశారు, ఈయన జస్ట్ ఫోటో పెడతానికి ట్రై చేశాడట, అడ్డుకున్నారు అక్కడ. ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జగ్గిరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక అంతా సద్దుమడిగిందని భావించిన టైంలో అసలు సినిమా మొదలైంది. జగ్గిరెడ్డిని అక్కడి నుంచి తరలించగానే కాపు సామాజిక వర్గానికి చెందిన వారు మెరుపు చూడండి, జగ్గిరెడ్డి గారిని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లారట. ముందు వచ్చింది ఎవరు విగ్రహం పెడతానికి? జగ్గిరెడ్డి గారు కాదుగా. ముందు వచ్చింది విగ్రహం పెడతానికి ఎవరు వచ్చారు? ఎవరు విగ్రహం పట్టుకొచ్చారు? వాళ్ళని కదా మీరు అరెస్ట్ చేయాలి. అక్కడ విగ్రహం పెడతానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కదా అరెస్ట్ చేయాలి. వైఎస్ఆర్సీపీ అతన్ని అరెస్ట్ చేశారట, ఇతన్ని ఎత్తేసారట అక్కడి నుంచి. ఇతన్ని ఎత్తేసిన తర్వాత ఇక వాళ్ళు పెట్టేశారు, వాళ్ళు విగ్రహం పెట్టేశారంట ఆల్రెడీ, ఇతన్ని తీసేసి. వేగంతో స్పందించారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని వై జంక్షన్ వద్ద ప్రతిష్ఠించి తమ పంతాన్ని నెరవేర్చుకున్నారు. జంక్షన్ లో రాయల విగ్రహం పెట్టడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి చెందిన సొంత స్థలంలో హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీంతో వివాదం. చూడండి, ఇక్కడ బలవంతంగా వెళ్ళి అక్కడ శ్రీకృష్ణదేవరాయ విగ్రహం పెట్టి మళ్ళీ ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆయన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ హనుమంతుడు, అదే నేను చెప్పాను కదా రిలీజన్ గొడవే ఇది అని. ఇది రిలీజన్ గొడవే. రిలీజన్ గొడవ అంటే రిలీజన్ సృష్టించిన ట్రై అవుతున్నాయి. జగ్గిరెడ్డి గారు హిందూ కదా, ఆయన క్రిస్టియన్. ఏంటి జగ్గిరెడ్డి గారు కూడా హిందువే కదా. వీళ్ళు మత గొడవలు సృష్టించడానికి ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా అదే అంటే మీరు ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారంటే ఆయన చేసిన స్టేట్మెంట్లు వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని నేనైతే ఆ భావనలో ఉన్నాను. నాకు తెలీదంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మతాల గురించి బీజేపీ కంటే ఎక్కువగా మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్. కాపులు రెచ్చిపోతున్నారు దాని మీద. ఇది అంబేద్కర్, ఇది హనుమంత్ గారి విగ్రహం తీసుకెళ్ళి అక్కడ జగ్గిరెడ్డి గారు ఇంటి దగ్గర పెట్టారట. ఆయన హ్యాపీయే కదా. మీరు హనుమంతుని విగ్రహం ఆయన ఇంటి దగ్గర పెడితే ఆయన హ్యాపీ. ఆయన హిందువే కదా. అంటే అర్థం మేమే హిందువులకి రిప్రజెంటేటివ్ అనే ఫీలింగ్ అంతే. అది నా ఉద్దేశం. మరి అక్కడ పెట్టడంలో మరింత ముదిరింది. ఒక విగ్రహానికి అడ్డుపడితే రెండు విగ్రహాలు. అది చూడండి, జై శ్రీరామ్ అని ఎవరిని అంటున్నాడు? ఎవరిని? జగ్గిరెడ్డి గారిని. జగ్గిరెడ్డి గారు కూడా హిందువునే, ఆయన కూడా హిందువునే. ఒక హిందూ ఇంట్లోకి వెళ్ళి విగ్రహం పెట్టి జై శ్రీరామ్ అంటే మరి ఆయన ఏంటి? ఇప్పుడు మీరు ఆయన ముస్లిం చేస్తున్నారా మీరు, లేదంటే ఆయన క్రిస్టియన్ అని మీ భావమా? నాకైతే తెలియట్లేదు. ఓకే, దళితుల పక్షాన్ని వచ్చాడు అంటే దళితుల పక్షాన్ని వస్తే ఆడు హిందూ కాదని మీ ఉద్దేశమా? ఒక జగ్గిరెడ్డి అనే వ్యక్తి దళితుల పక్షాన్ని వచ్చాడు, నిలబడ్డాడు అనుకోండి. దళితుల పక్షాన్ని నిలబడితే ఆయన హిందువు కాకుండా అయిపోతాడా? అతను సడన్ క్రిస్టియన్ ముస్లిం అయిపోతాడు అతను? ఈ దళితుల పక్షాన్ని ఎవరు నిలబడితే వాళ్ళని మీరు జై శ్రీరామ్ అంటారా? వాళ్ళు హిందూ మతం నుంచి వెలివేస్తున్నారేంటి వాళ్ళని ఏమన్నా? ఓకే, అంటే ఇదేమన్నా అంటే ఆలోచనలో తేడా చెప్తున్నా. వీళ్ళ ఆలోచనలో చాలా తేడా ఉంది. ఇవన్నీ కూడా ట్రిగ్గర్ చేస్తున్నారు, ఓటు బ్యాంక్ కోసం ట్రిగ్గర్ చేస్తారు వీళ్ళంతా. దీని వెనక చాలా పెద్దవాళ్ళు ఉన్నారని నా ఉద్దేశం. విగ్రహాలు పెడతామన్నట్లుగా సాగిన ఈ వ్యవహారం స్థానికంగా ఉద్రిక్తతను పెంచింది. ఒకవైపు జై భీమ్ నినాదాలు, మరోవైపు జై రాయల నినాదాలతో రావులపాలెం దద్దరిల్లిపోయింది. ఇది ఒక పక్క జై భీమ్ నినాదము, ఒక పక్క జై ఏమందేమా ఇంకొకరెవరు జై భీమ్ నినాదాలు, మరోవైపు జై రాయల నినాదాలతో రావులపాలెం దద్దరిల్లిపోయింది. జై రాయల నినాదం అట. నేను అందుకని వీడియో పెట్టాను. ఒక పక్క జై భీమ్ అంటే ఇంకొక పక్క జై రాయల్ అని చెప్పి రెండు గ్రూపులు అంటున్నారు. మా జై భీమ్ని ఓడగొట్టారు, 100% ఓడగొట్టారనే కదా అర్థం. ఆయన ఎత్తేసి అక్కడి నుంచి విగ్రహం పెట్టి జై రాయల్ గారి విగ్రహం పెట్టి అంబేద్కర్ని ఓడగొట్టారు కోనసీమ జిల్లాలో. నేను అది బాధేసి నేను ఈ వీడియో పెడుతున్నా. ఓకే, పోలీసులకి పర్మిషన్ లేదు అని వీళ్ళే చెప్పారు. ఫస్ట్ వీడియోలో వచ్చేది పర్మిషన్ లేకుండా అక్కడ విగ్రహం పెట్టారని, పోలీసులు అడ్డుకున్నారు అంటే అక్కడ పర్మిషన్ లేదనే కదా అర్థం. మరి బలవంతంగా వెళ్ళి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోలీసులకి వ్యతిరేకంగా పెట్టారు కదా. మరి పెట్టినప్పుడు మరి పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకోరు. బలవంతంగా పెడితే జై భీమ్ని తొక్కేశారు. అక్కడ వ్యవస్థలను వాడి
మీ ప్రభుత్వం కాబట్టి జై భీమ్ తొక్కేశారు, అక్కడ తొక్కేశారు. అది నాకు అర్థమైంది. మరి ఈ స్టాచ్యూ వారు ఇప్పుడు ఏ మార్పు తిరుగుతుందోనన్న ఉత్కంఠ రేపుతోంది. Reid Hoffman is one of Silicon. ఇదోండి అక్కడ ఏం జరుగుతుందో మాకైతే తెలీదు. మీరు మా అంబేద్కర్ గారిని ఏదో అవమానిస్తున్నారని నాకేదో అనుమానంగా ఉంది. వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్లాజర్. ఇది ఇక్కడ ఇంకొకటి చూద్దాం. ఓకే, సాక్షిలు ఏముందో చూద్దాం. నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది అంటే మీరేదో మా యొక్క అంబేద్కర్ గారిని ఏదో అవమానిస్తున్నారని మాకు అనుమానంగా ఉంది. దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఈ 2 న్యూస్ పేపర్లు చూడటం తప్ప మాకు కనుక మీరు అంబేద్కర్ని అవమానించేటువంటి ఉద్దేశం మీకుంటే 2029 ఎన్నికల్లో నేను అసలు ఫస్ట్ అందుకే చాలామంది నాకు ఫోన్ చేసి అన్నా మనం ఒక మూడో ప్రత్యామ్నాయం ఒకటి సృష్టించాలి, కాపులు ప్లస్ దళితులు కలిస్తే రాజ్యాధికారం వచ్చిద్దన్నా అన్నారు. కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం వచ్చింది కరెక్టే. వాళ్ళు ఎందుకు కలుస్తారు నీతో? మీ మీద ఇప్పుడు కాపులందరిని అంటలా, నేను అదే చెప్తున్నాను కదా. వంగవీటి మోహన్ రంగా గారి యొక్క బ్యాచ్ కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సెక్యులర్ అండ్ ప్లస్ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేటువంటి కాపులు వాళ్ళు. మోహన్ రంగా గారి కాపులు. ముద్రగడ పద్మనాభం గారు ఎవరు రిజర్వేషన్ కోసం అడుగుతున్నారో ఆయనకి అంబేద్కర్ వాల్యూ ఆయనకు తెలిసి ఉండొచ్చు, లేదంటే రిజర్వేషన్ ఎందుకు అడుగుతాడు ఆయన? అంబేద్కర్ వాల్యూ ముద్రగడ పద్మనాభం తెలిసి ఉండొచ్చు. ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో. బట్ వీళ్ళే గొడవలు లేపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళే ఈ గొడవలకు కారణమని నేనైతే అనుకుంటున్నా. ఇది కరెక్ట్ కాదు. ఇది జగ్గిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. రావులపాలెంలో కూటమి నేతలు అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో విగ్రహాలు పెట్టకూడదని పంచాయతీ తీర్మానం చేసింది. పంచాయతీ తీర్మానాన్ని కూడా లెక్క చేయని కూటమి నేతలు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై అభ్యంతరం తెలిపిన జగ్గిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజలు వద్దంటున్న ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిని వీళ్ళ వర్షన్ డిఫరెంట్గా ఉంది. TV9 వర్షన్ ఏమో దళిత వర్షను, వీళ్ళేమో పంచాయతీ వాళ్ళు వద్దన్నారని పెట్టారని సాక్షిలో వస్తుంది. ఓకే చూడండి. బుధవారం రాత్రి రావులపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆయన్ను స్టేషన్లో నిర్బంధించారు. పంచాయతీ తీర్మానానికి వ్యతిరేకంగా ఇదంతా కాదండి. మీరు జగ్గిరెడ్డి గారిని తీసుకెళ్లారు. ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఏదో ఒకటి చేస్తారు. మీరు కనుక అక్కడ జై భీమ్ వర్సెస్ జై రాయల్ అనేటువంటి నినాదంతో మీరు అక్కడ పట్టుదలకి వెళ్ళిపోయి మా అంబేద్కర్ని మీరు అవమానించారు. అది నాకు ఒకటి అర్థమైంది. 100% అవమానించి మేము దీని మీద స్టడీ చేస్తాము. 100% స్టడీ చేసి మా అంబేద్కర్కి అవమానం జరిగితే మాత్రం ఇప్పుడు ప్రతిదానికి ఎన్నికలు అనేవి వస్తాయి. ఎన్నికల్లో మా వాళ్ళు చూపిస్తారు ఏంటో దాని సంగతి ఏంటో. థ్యాంక్ యూ, నమస్కారం. దీని మీద కరెక్ట్గా క్లారిఫికేషన్ ఇవ్వండి. ఏం జరిగింది అక్కడ, ఎందుకు అక్కడ గొడవ జరిగింది అనేది దయచేసి కొద్దిగా ప్రెస్ మీట్ పెట్టి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్లు మా వాళ్ళందరూ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్లు ఇక వాళ్ళు రాజ్యాధికారం అంబేద్కర్ రాజ్యాధికారం అని చెప్పి ఇట్లా అంటారు. అంబేద్కర్ దగ్గరికి వచ్చి గెలిచిన తర్వాత ఏం మాట్లాడరు ఏందండి? ఎట్లాంటివి జరిగితే గెలిచిన తర్వాత మాట్లాడరు ఏంటి మీరు? రాజ్యాధికారం జై భీమ్ అని చెప్పేసేదాను. ఒకసారి గెలిచిన తర్వాత ఇక భీమ్ లేదు, ఏం లేదు.